భాషా సాహిత్య కార్యక్రమాల్లో ముఖ్యమైనది వక్త రచన, వక్తృత్వం, సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణలో సమస్యలకు నివారణ తీసుకునే చర్యలు, తక్కువ ఖర్చుతో, తక్కువ కాల వ్యవధితో ఎక్కువ మందికి విద్యార్థులు పాల్గొనేట్లు చూడడం. ఇవి కూడా సహపాఠ్య కార్యక్రమాలు. గోడపత్రిక, కరపత్రిక రచన, కవితాగోష్ఠులు. సహపాఠ్య కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఈ విలువను ఎక్కువ పెంపొందించవచ్చును. విద్యా విలువలు, సాంస్కృతిక విలువలు, నైతిక విలువలు. వాక్య క్రీడలో భాగంగా వాక్యాలకు పదాలు బదులుగా పదచిత్రాన్ని ఇచ్చి ఆ పదాన్ని చెప్పి వాక్యాన్ని పూర్తి చేయడాన్ని ఇలా పిలుస్తారు: చిత్రపద వాక్య నిర్మాణం. గిరిజనుల భాషల్లో వివిధ మాండలికాలు, సంస్కృతిలో విద్యార్థులు ప్రత్యక్షంగా పరిచయం చేసి విజ్ఞానంతో పాటు విశాల హృదయము, సానుభూతి, జాతీయ సమైక్యత సాధన కోసం నిర్వహించే సహపాఠ్య కార్యక్రమం భాషా విహారయాత్రలు. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలో వెలుపల విద్యార్థి క్లబ్లు, సంఘాలు, సంస్థలు నిర్వహించే విద్యా విషయ కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు. ఇవన్నీ కూడా తెలుగు మెథడాలజీలో బిట్స్. ఇవి ఎస్ఏ వాళ్ళకి అంటే తెలుగు వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి. ఎస్జిటి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. తెలుగు మెథడాలజీ వాళ్ళకే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ ఇతర సబ్జెక్టు వాళ్ళకి ఉండదు. కాబట్టి వీళ్ళు బాగా చదువుకోండి.